సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎలా చేసుకుంటారు అనేది జస్ట్ చూపిస్తానండి. సో ఇది బ్రెస్ట్ అనుకున్నామంటే, ఇది నిప్పుల్ అనుకున్నామంటేనండి, సో 360 degrees మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి. ప్రతి క్వాడ్రంట్ 4 భాగాలుగా డివైడ్ చేసామనుకోండి, ప్రతి క్వాడ్రంట్ మనం క్లియర్గా చూసుకోవాలి. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో అంటే ఇలా పాల్పేట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఓవర్లాపింగ్గా ఇలా ప్రతి సెగ్మెంటు మనకి కరెక్ట్గా అంతా అన్నీ ఉన్నాయా లేదా అనేది తడుముకుంటూ మీరు చూసుకుంటే సరిపోతుంది. అంటే 360 degrees మొత్తం అన్ని క్వాడ్రంట్స్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఓవర్లాపింగ్గా ఇలా రేడియల్గా మీరు చేసుకుంటూ వస్తే సరిపోతుంది. దీనివల్ల ఏమైనా చిన్న చిన్న గడ్డలు ఉన్నా ఇంకేదైనా ఉన్నా కూడా మీరు ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. సో ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని మీరు ఏదైనా మీకు డౌట్ఫుల్ ఉంది, ఏదైనా గడ్డ కనిపించింది, డౌట్గా ఉంది అనిపిస్తే మీరు భయపడాల్సిన పని లేదు. మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే ఒకసారి స్కానింగ్ చేస్తారు. అది నార్మల్ గడ్డనా లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమా అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. సో గడ్డలు ఉన్నాయి, అది కామనే కదా, ఏం కాదని చెప్పారు, మా ఫ్రెండ్కి కూడా ఉందంట కదా అని అంటే అందరికీ ఒకటేలాగా ఉండదు కదా. సో ఒక్కొక్క ఫ్యామిలీని బట్టి, జెనెటిక్ కండిషన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఆ అమ్మాయికి మామూలుగానే ఉండొచ్చు, మీకు ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకసారి చూపించుకొని ఒకసారి స్కాన్ చేయించుకోవడం వల్ల నష్టం అంటూ ఏమీ ఉండదు. లేట్గా డయాగ్నోజ్ అయితే మీ ట్రీట్మెంట్ డిలే అవుతుంది, కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవుతారు. ఎర్లీగా చూపించుకుంటే ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది.